హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుంటే దారిలో ఇలా నత్తలు అమ్ముతుంటే చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. వీళ్ళు నత్తలు 3 ప్లేట్లు వచ్చేసి 100 రూపాయలకి అమ్ముతున్నారు. వాళ్ళే పగలగొట్టి వేస్టేజ్ కోసి మొక్కలు అయితే ఇస్తారు. 300 పెట్టి అయితే కొన్నాను ఫ్రెండ్స్. వీటిని 4 సార్లు కడిగితే ఇంత నీట్గా అయితే వచ్చినాయి. ఉప్పుతో కడిగితే నీసు మొత్తం పోయిద్ది. దీని తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కోసుకున్నాను. నీసు కూర దేనికైనా సరే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కామనే. దీన్ని ఎలా వండాలో చిన్నప్పుడు మరి మా అమ్మని అడిగైతే నేను తెలుసుకున్నాను. దాన్ని ఎలా వండానో మీకు చూపిస్తాను, చూసేయండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాము. కొంచెం త్వరగా ఏగడం కోసం కొద్దిగా పసుపు వేసుకున్నాను, 1 స్పూను. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకుని కలిపేసుకుని దాని తర్వాత అయితే నత్తల ముక్కలు అయితే వేసుకున్నాను. నత్తల ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచేస్తే నత్తలో ఉన్న నీరంతా దిగిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, నత్తలో ఉన్న నీరంతా దిగిద్ది కదా. ఈ నీరంతా కూడా ఎగిరిపోవాలి, అడుగంటకుండా మనం చూసుకోవాలి. దీని తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. మనం ఎంత కారం తింటామో చూసి వేసుకుంటామే. చేపల కూర అయినా, నత్తల కూర అయినా, పీతల కూర అయినా సరే కొద్ది కారంగానే తింటారు ఎవరైనా సరే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా స్టైల్గా వండుకుని తింటారు. అయితే అది ఉడికిన తర్వాత ఈలోపు మనం శనగపిండి 3 స్పూన్లు తీసుకుని కొద్దిగా వాటర్ కలుపుకొని గ్రేవీ కోసం అనమాట. కూర గ్రేవీ రావాలంటే శనగపిండి అంటే గ్రేవీ వస్తుంది. అడుగు అంటకుండా చూసుకోవాలి, చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. దీని తర్వాత కొద్దిగా ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా. 1/2 గ్లాసు నీళ్ళు పోసుకున్న తర్వాత మొక్క ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మనం శనగపిండి కలుపుకున్నాక అది మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు అలా కలిపి పక్కన పెట్టుకుంటే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. ఏదో నాకు వచ్చిన స్టైల్లో వీడియో కానీ కూర వండటం కానీ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కూర అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్.